నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే రూట్లో అయితే తాళ్ళ కొత్తపేట్, ఇది కొత్తపేట అంటారు, తాళ్ళ కొత్తపేట ఉంటుంది. కొత్తపేటలో చాలా మట్టుకు కూడా ఎక్కడ చూసినా కూడా కళ్ళు గుడిసెలు కనిపిస్తాయి. మనం చూడొచ్చు కళ్ళు గుడిసెలు రోడ్డుకి ఇరువైపులా కూడా గుడిసెలు ఉన్నటువంటి క్రమం. మొత్తం రెండు సైడ్ల కూడా గుడిసెలు ఉంటాయి. గుడిసెలకు బయట బాటిల్స్ పెట్టుకొని సైతం అమ్ముతూ ఉంటారు. మరి కుండలు కూడా ఆ గుడిసెలకు వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఇది ప్రతి ఇయర్లో కూడా ఎప్పటికీ ఈ దుకాణాలు ఇట్లనే ఉంటాయి. కస్టమర్లు వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. కాకపోతే కానీ ప్రస్తుతం వేసవి కాలంలో ఇంకా కొద్దిగా ఎక్కువగా కళ్ళు అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, మాట్లాడదాం. కాకా చెప్పు, ఎట్లా ఇది మొత్తం ఇట్లా రోడ్ మీద పెట్టేసేసి అమ్ముతున్నావు, మరి ఇట్లా డైరెక్ట్ రోడ్ మీద పెడితే తీసుకుంటారా? మీ గిరాకీ ఎట్లా వస్తుంది అసలు? మాకు లైసెన్స్ ఇక్కడ లైసెన్సులు ఉంటాయి. మేము మగ చెట్ల కళ్ళు మేము తాటి చెట్లు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి, అమ్ముతాం. 2 లీటర్ బాటిల్ 200 రూపాయలు తాటి కళ్ళు. అది సుక్క అన్నట్టు 150 రూపాయలు 120 రూపాయలు ఈత కళ్ళు అమ్ముతాం. ఇక్కడ మహారాష్ట్ర, బోధన్, ఎడపల్లి, మోస్రా, ఇక్కడ నిజామాబాద్ నుంచి చాలా మంది వస్తారు. ఆదివారం అయితే చాలా మంది వస్తుంటారు. ఇక్కడ జాతర లెక్కనే ఉంటుంది, వచ్చి తాగుతూనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీటికి కొందరికి స్టోన్స్కు, జాండీస్కు, ఈ వీటి షుగర్కి అంటారు చూడు, ఆ వీటికి తాగుతూ ఉంటారు. ఇదంతే చెట్ల కళ్ళు అని అంటారు. అందుకనే ఇక్కడికి వచ్చి చాలా మంది తీసుకుపోతూ ఉంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆర్డర్ చెప్తా ఉంటారు. శనివారం ఆదివారం అంటే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తాగుతారు. చెట్లలో పోయి తాగాలని కూడా చాలా మంది అనుకుంటారు కదా, అట్లా వస్తారు. మరి వాళ్ళకి ముందు కాల్ చేసి వస్తే ఇంకా మంచి కళ్ళు దొరుకుతుంది వాళ్ళకి. అలాంటిదే మాకు కొన్ని పర్మనెంట్ గిరాకులు అని ఉంటాయి. నిజామాబాద్లో ఉంటారు వాళ్ళు. మాకు శనివారం కాల్ చేస్తారు, మేము రేపు పొద్దుగాల వస్తున్నాం ఆదివారం నాడు, మాకు ఒక చెట్టు, ఒక బొంగన, 2 బాటిల్ పక్కకు పెట్టి అంటారు. వాళ్ళ గురించి వచ్చేదాకా అట్లా ఉంటాం. వాళ్ళు వచ్చినాక రాగానే చెట్టు ఇప్పించేస్తాం వాళ్ళకు. వాళ్ళు తాగి కూకుండి అక్కడ తీసుకొని వెళ్తుంటారు. తాగేటోళ్ళు తాగుతారు, తీసుకుపోయేటోళ్ళు తీసుకుపోతారు. కానీ ఎక్కువ శాతం అయితే ఇక్కడ మగవాళ్ళు వేస్తుంటారు. అబ్బాయిలే కానీ వాళ్ళు మంచిగా పెద్ద మనుషులు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి పెద్ద మనుషులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు తాళ్ళ కొత్తపేట అంటే బయట అందరికి తెలిసిన కొత్తపేటగా ఎన్ని ఇయర్స్ నుంచి అసలు తెలుసు ఇది? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాతలు అమ్మిండ్రు. ఫస్ట్ మా తాతలు, మా నాన్నలు, మా అన్నలు, మేము అమ్ముతున్నాం. ఇప్పటి నుంచి 4 తరాల 4 తరాలు కదా. మా తాత అంటే తాత అంటే ఇక్కడ అప్పుడు పునాది చేసిర్రు. ఇక్కడ తాళ్ళు ఎక్కుండే కదా, వనం ఎక్కుండే అప్పుడు. ఇంక ఇప్పుడు కొట్టేసిరు, కొన్ని పోయినాయి. కానీ అప్పుడు వనం చాలా ఉంటుండే, కొద్ది వందల కొద్ది వనం ఉంటుండే ఇక్కడ. ఆ వనం ఉండి కాబట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చారు మా తాతలు వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వనం ఎక్క ఇల్లు తక్కువ ఉండేనా? అప్పుడు వనం ఎక్క ఇల్లు తక్కువ. ఇప్పుడు ఎట్లుంది మరి? వనం తక్కువ అయిపోయింది, మనుషులు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఇంత ఎక్కువయ్యారు కదా. కళ్ళు మర ఎక్కడెక్కడ నుంచి వస్తుందంటూ చాలా గిరాకీ అయితే పెరుగుతుంది. మరి ప్యూర్ కళ్ళు దొరుకుతుందా ఇక్కడ? మళ్ళీ చాలా మంది వస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు ఉంది కదా, ఒక్క చెట్టుకు, ఒక్క తాడి చెట్టుకు, ఒక్క గొబ్బకు 2 సీసాలు వెళ్ళినా 10 గొబ్బలు వేస్తే 10 2 20 అంటే ఎన్ని సీసాలు అయినా లెక్క పెట్టుకో. 20 సీసాలు వెళ్తాయి ఒక్క తాడి చెట్టుకు. పొదల్ల కళ్ళు అంటే ఫేమస్. పండుదల్ల కళ్ళు అంటే అప్పుడు మా పెద్దలందరూ పండుదల్ల కళ్ళు పచ్చి బాలంతా తాగొచ్చు అంటారు. అంత మంచి కళ్ళు ఇది. ఇప్పుడు ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి కళ్ళుని దీన్ని కావాలని తీసుకెళ్తారు. ఒక రోజు ముందు చెప్తారు మాకు. అక్కడ శనివారం నాడు ఫోన్ చేసి ఆదివారం నాడు వచ్చి ఇప్పుకొని పోతారు. అది పిల్లలకు కూడా ఇస్తారు. కొంత ఎక్కువ శాతం అయితే ఈత కళ్ళు ఉంటుంది. అవి స్టోన్స్కు, జాండీస్కు చాలా మంచిది. ఇప్పుడు కళ్ళులల్లా ఈత కళ్ళు, తాటి కళ్ళు 2 రకాలు ఉంటాయి కదా. మరి ఈత కళ్ళు ఎవరు తాగొచ్చు, తాటి కళ్ళు ఎవరు తాగొచ్చు? తాటి కళ్ళు అంటే జర పవర్ఫుల్ ఉంటుంది. అంటే మగవాళ్ళు వీళ్ళు తాగుతారు. పవర్ఫుల్ అంటే జర అది భగవంతుడు ఇచ్చింది, దానిలో పవర్ ఉంటుంది. తాటి కళ్ళు వాళ్ళు తాగుతారు. ఈత కళ్ళు అంటే చిన్నపిల్లలు తాగొచ్చు, లేడీస్ తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఎవరైనా తాగొచ్చు. ఈత కళ్ళు తాగితే మళ్ళీ దానికి మత్తు వస్తుందా? మరి ఈత కళ్ళు చాలా పిల్లలు కూడా తాగొచ్చు అని అంటారు. చాలా మంది కూడా తీసుకుపోయి తాగుతారు. అయితే దానికి ఏమన్నా మత్తులాగా వస్తుందా? ఈత చెట్టుకు తక్కువ, కానీ తాడి చెట్టుకు మాత్రం ఒక బాటిల్ తాగితే ఒక ఫుల్ బాటిల్ అంత ఉంటుంది. అంటే అది మరి భగవంతుడు ఎట్లా ఇచ్చిండో అప్పుడు. తాటి కళ్ళు మాత్రం ఒక 2 లీటర్ బాటిల్ లాగిందంటే ఒక 2 బీచ్ అంత ఉంటుంది, ఒక ఫుల్ బాటిల్ కడతా. ఇప్పుడు ఇదంతా డైరెక్ట్ చెట్టు నుంచి తీసి తాగితే అట్లయితే, లేకపోతే మనం అంటే మీరేమన్నా దాంట్లో ఏమన్నా కలపడం కానీ ఇట్లా ఏమన్నా చేస్తారా? ఇది మేము చెట్టు నుంచి తీసేదే మీకు ఇచ్చేది, కలిపింది ఇక్కడ ఉండదు. ఎందుకంటే మేము రోడ్డు పైన అమ్ముతాం కదా. డ్రైవర్లు వస్తారు, బైక్ మీద పోయేటోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మాకు లైసెన్సులు ఉంటాయి. మాకు వాళ్ళు కూడా చెగేసేటోళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా. మేము అలాంటి దందా ఏది. దీంట్లో న్యాచురల్గా ఉంటుందా లేకపోతే ఏమైనా కలుపుతారా? తాటి కళ్ళులో పవర్ ఉంటుంది, ఈత కళ్ళులో పవర్ ఉంటుంది కానీ మామూలుగా అంత ఏంది అంటే మనం ఏదో కొద్దిగా లెక్క ఉంటుంది, కానీ అంత పవర్ ఉండదు ఈత కళ్ళ. అది చిన్న పిల్లల కాడికి వెళ్ళి మళ్ళీ ఆ లేడీస్ కాడికి వెళ్ళి తాగుతారు. ఈ తాటి కళ్ళు అంటే ఒక 2 లీటర్ బాటిల్ లాగంటే చెట్టు పవర్. అది మన ఇక్కడ కెమికల్ అవి ఉండవు. సరే, ఇప్పుడు వస్తారు, నీకు ఫోన్ చేసి వస్తారు, మరి కాకా వస్తున్నాము అని అంటారు. వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ చెట్టు దగ్గర తీసుకుపోయి తీసిస్తా వాళ్ళకన్నా ముందర?
అమ్మా అలాంటి వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు కాలి నాలుక మీద పోసుకుంటే కాళ్ళు వాళ్ళు గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాకు ఆర్డర్ చెప్పేటోళ్ళు చెట్టు కళ్ళు తాగి ఈ చెట్టు కల్లా లేదా అని వాళ్ళే గుర్తుపడతారు. మేము మంచి కళ్ళు ఇవ్వలే అనుకో గౌడ్ సాబ్ ఇవ్వాలి చెట్టు కళ్ళు బాగా ఇవ్వలే అంటారు. మంచి తాగి చూసిండు అనుకో గౌడ్ సాబ్ మాకు మేము మళ్ళీ వస్తాం ఆదివారం అంటారు. వాళ్ళు తాగి ఇప్పుడు కాదు అప్పటి నుంచి తాగేటోళ్ళు ఇప్పటిదాకా కూడా ఉన్నారు. ఇంకా మంచి మంచి కళ్ళు తాగేటోళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు. చెట్టు నుంచి డైరెక్ట్ ఇప్పి వాళ్ళకి ఇస్తాం. చెట్టు నుంచి ఇప్పి ఇయ్యంగానే అది కొబ్బరి నీళ్ళ లెక్క ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎండ తగులుతుందో జర హార్డ్గా మారుతుంది, హార్డ్గా మార్చి జర పులుపుగా మారుతుంది. దాన్ని ఏమనుకున్నారంటే ఇప్పినాక మీరేమైనా కలిపిరంటారు. కాదు కాదు, ఎప్పుడైతే చెట్టు మీదకి వెళ్ళి కింది ఇప్పి తాగినాక పొద్దుగల్ల పూట తాగుతామో అది కొబ్బరి నీళ్ళ లెక్క సూపర్ ఉంటుంది. ఎంత తాగితే అంత మంచిగా పోతుంది. జర్ర ఇప్పి కింద పెట్టినామా అది ఏందేమో చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అంటే చెట్టు నుంచి కిందికి వచ్చి కిందికి కూడా చాలా సేపటి నుంచి అట్లా గాలికి ఉండడం కానీ అట్లా చాలాసేపు కింద ఉంటే అది కల్లులాగా కొద్దిగా టేస్ట్ చేంజ్ అయ్యి పవర్ కూడా పెరుగుతుంది. మరి కొద్దిగా చేంజ్ అవుతుంది. చెట్టు కాడికి వెళ్ళి ఇప్పినప్పటికీ మనము కింద దించి పెట్టిన దానికి చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే దానికి వెళ్ళి ఇప్పేటప్పుడు ఒక్కొక్క చుక్క పడుతుంటుంది కదా, దానికి ఎండ తగలదు. ఎప్పుడైతే మనం ఇప్పుతుందో పడే చూడు అప్పుడు కళ్ళు చేంజ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఒరిజినల్ కళ్ళు ఎక్కడన్నా చూడండి ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. చెట్టు మీదకి వెళ్ళి ఇప్పి తాగినప్పుడు ఒక రకం ఉంటుంది, ఇప్పినాక గంట తాగినాక చూడు అదే కళ్ళు చేంజ్ అవుతుంటుంది. చూడు అట్ట కాదే, కొంతమంది ఏంటంటే ఆ కళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పెట్టి కూడా చాలా అమ్ముతారు. కలర్లు కూడా వేరే వేరే, ఒకటి కళ్ళు తెల్ల కనిపిస్తుంది, ఒక కళ్ళు ఎర్ర కనిపిస్తుంది, ఇంకోటి గోధుమ కలర్, ఇట్లా రకరకాలు కనిపిస్తాయి. మరి మంచి కళ్ళుని కొనుక్కునేటాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలా? ఈజీ. ఎప్పుడన్నా చెట్టు కళ్ళు ఉంటుందా, మన చెట్టు కళ్ళు ఇప్పినప్పుడు గోధుమ కలర్ ఉంటుంది కళ్ళు, వైట్గా ఉండదు. వైట్గా అంటే ఇక్కడ డిపోలో వాళ్ళు అమ్ముకుంటారు కదా అది ఉంటుంది. కానీ చెట్టు మీద కళ్ళు ఎప్పుడు గోధుమ కలర్ వస్తుంది. ఆ గోధుమ కలర్ ఉన్నట్టే ఈజీ గుర్తుపడుతుంది. దాన్ని తాగేటోళ్ళు ఎప్పుడు తాగుతూ ఉంటారు కదా, వాళ్ళు తెలిసిపోద్ది. ఎక్కడ నుంచో తాగి వస్తారు కదా. కొత్త వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలి? ప్యూర్ కళ్ళు కావాలని చాలా మంది అనుకుంటారు. మరి వాళ్ళు లేక వచ్చేసరికంటే బయట ఏదైనా బాటిల్ కానీ ఏదైనా ఉంటే కొంతమంది తీసుకుపోతారు, ఇది మంచిది అని చెప్పి. మీరు కూడా ఒక్కొక్క సమయంలో లేకపోతే కూడా ఇది మంచిది అని ఇచ్చేస్తారు. కొంతమందికి చెట్టు నుంచి తీసిస్తారు. ఇట్లా వాళ్ళు మరి మంచి కళ్ళుని ఎట్లా గుర్తుపట్టాలి? మరి కొనుక్కోవాలంటే వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసి తీసుకోవాలంటే? ఈజీ. కళ్ళు ఆ కళ్ళుకు ఈ కళ్ళు నోట్లో పోస్తే కథం ఈజీ అర్థమైపోద్ది. మేము కూడా అమ్మేది ఇప్పుడు ఎక్కువ శాతము ఈత కళ్ళు అమ్ముతాం. ఇక్కడ రోడ్డు మీద పెట్టుకొని తాటికల్లు కావాల వాళ్ళకి పక్కకు తీసి పెడతాము. తాటికల్లు కావాల వాళ్ళకు తాటికల్లు ఇస్తాము, ఈత కళ్ళు కావాలన్న వాళ్ళకి ఈత కళ్ళు ఇస్తాము. కానీ ఇక్కడ ఈ రోడ్డు మీద మాత్రం ఇలాంటివి ఏం జరగవు. ఎందుకంటే రోడ్డు పంట కదా, ఏదైనా అయితే బాగుండదు కదా. ఇప్పుడు ఎక్కడ అమ్మినాం అంటారు, ఇప్పుడు మేము ఇక్కడ అమ్ముతున్నాం, ఏదో ఏడ తాగినామంటే పలానా దగ్గర అంటాం కదా. ఇలాంటి ఏం చేయము ఇక్కడ. ఏంటిదంటే చెట్టు కళ్ళే, కానీ ఈత కళ్ళు తాటి కళ్ళు కొద్దిగా చేంజ్. ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? నేను 26 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ చేస్తా. ఇది ఏంటంటే గౌడ్స్ కదా, వృత్తి ధర్మం. మేము కంపల్సరీ చెయ్యాలా, చెట్టు ఎక్కి తీరాలా. ఎప్పుడన్నా పోతే గౌడ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మేము చెప్పుకోవాలి కదా, ఎక్కడన్నా పోతే చెట్టు ఎక్కాలంటే ఎక్కాలా. మీరు గౌడ్సా కాదా, మాకు అవన్నీ గుర్తులు ఉంటాయి కదా, ఖచ్చితంగా మేము ఇది చేయాలా. ఇప్పుడు పిల్లల్ని అంటే ఇప్పుడు మీ దాకా అయితే మీ తరం వరకు మొత్తం ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, ఇట్లనే ఎక్కుతున్నారు, తీస్తున్నారు. మరి మీ పిల్లలు కానీ ఇప్పుడు ఆడపిల్లలు అంటున్నారు, మగ పిల్లలు కూడా చాలా మందికి ఉంటారు కదా, వాళ్ళకి వృత్తి ధర్మం అంటే ఎక్కుతారు మా పిల్లలు. కానీ అప్పటి లెక్క ఇప్పుడు లేదు, కొద్దిగా తగ్గింది. అప్పటి జనరేషన్ బట్టి అందరూ ఇప్పుడు మా కొడుకున్నాడు అంటే చిట్టకాల అన్నట్టుండే మా వాళ్ళకు. ఇప్పుడు ఏంది అంటే కొందరు ఎక్కుతారు. అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తగ్గింది. అయితే ఇప్పుడు మా పిల్లల దాకానే ఇది ఎక్కడు. తర్వాత మరి ఎక్కుతారా లేదా ఇక అది భగవంతుడు తెలుసు. కానీ ఇప్పుడైతే ఎక్కాలే అనుకుంటాం. చూడొచ్చు అంటే మొత్తానికి కూడా కొత్తపేట కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని తరాల నుంచి కూడా ఇదే వంశపార్యంగా కళ్ళు గీయడము, కళ్ళు అమ్మడము ఇదే చేస్తాం. చాలా మట్టుకు కూడా చుట్టుపక్కల మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు, నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు. రోడ్డు ఉంది కాబట్టి వచ్చేపోయే వాళ్ళు కూడా తీసుకుపోతారు. కళ్ళు వల్ల కూడా నష్టాలు ఏం లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కళ్ళు తాగే వాళ్ళకు కూడా సమ్మర్లో మరీ ఎక్కువగా అమ్ముడు పోతాయి. కళ్ళులో కొన్ని రకాలు కూడా ఉంటాయన్నారు, పోద్దాళ్ళు, పరుపుదాళ్ళు, పండుదాళ్ళు, ఇట్లాంటి అంటే సీజన్ బట్టి కూడా ఇట్లాంటి కళ్ళు లభిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఎండాకాలంలో మరింత సేల్ అవుతుంది. మరింత చాలామంది కూడా రోడ్డున వెళ్ళే వాళ్ళు సైతం కూడా వచ్చి తాగుతారు, తాగి తమ సేదం తీర్చుకుంటారు. కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉంటే సైతం కూడా అవి వెళ్ళిపోతాయని చెప్పి కూడా తాగుతారని చెప్పేసి కూడా గౌడన్నలు చెప్తున్నటువంటి పరిస్థితి.